అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అని పాడుకుంటాం. అలాంటి రామయ్యను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇతర క్షేత్రాల మీద ఉన్న శ్రద్ధ భద్రాద్రి మీద సర్కార్కి ఎందుకు లేదు? శ్రీరామనవమి సమీపిస్తున్న వేళ రామభక్తులు వేస్తున్న ప్రశ్నలు ఇవి. దీనికి ప్రభుత్వం వద్ద ఉన్న సమాధానం ఏంటి? శ్రీరాముని దివ్యక్షేత్రం భద్రాచలానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాములోరి కళ్యాణం అంటే గుర్తొచ్చేది భద్రాద్రి శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణమే. అలాంటి క్షేత్రం మీద ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి. పుణ్యక్షేత్రం అభివృద్ధిని అటకెక్కించేశాయి. చివరకు కొన్నేళ్లుగా కళ్యాణాలకు ముఖ్యమంత్రులు కూడా హాజరు కావడం లేదు. నిధుల కేటాయింపులోనూ అదే నిర్లక్ష్యం అన్నది స్థానికుల ఆవేదన. గత ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్టకు నిధుల వరద పారించారు. భద్రాచలాన్ని మాత్రం మర్చిపోయారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాతైనా అభివృద్ధి జరుగుతుందని భావించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కేటాయింపులు లేవు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో యాదాద్రి, వేములవాడ ప్రస్తావన ఉంది, కానీ భద్రాద్రి మాత్రం లేదు. అలాగే డెవలప్మెంట్ అథారిటీ కూడా లేదు. భక్త రామదాసు నిర్మించిన ఆలయానికి ఎప్పుడో కొద్దిపాటి మార్పులు చేశారు. కళ్యాణానికి మిథిలా స్టేడియం నిర్మించారు తప్ప ఇంకేమీ లేదు. మాడవీధుల విస్తరణ అన్నారు. నిధులు మాత్రం ఇంకా విడుదల చేయలేదు. అయితే వచ్చే నెల 6న సీఎం భద్రాద్రి వస్తారని, మాడవీధుల పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రులు చెబుతున్న మాటలతో ఆశలు చిగురుస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడ ఇబ్బంది పడద్దు. ఈ కబలా 2-3 days లోనే అది పేమెంట్ ఇచ్చేసి దాన్ని అక్విజిషన్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆ రోజు దేవస్థానం అభివృద్ధికి 100 కోట్లు, వరద నివారణకు, కరకట్ట నిర్మాణానికి 1000 కోట్లు కేటాయిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా పైసా విధిల్చిన పాపాన పోలేదు. భద్రాచలం టెంపుల్ టౌన్ ప్రతిపాదన వచ్చినా అది కూడా అటకెక్కింది. ఈసారి రాములోరి కళ్యాణానికి ముఖ్యమంత్రి హాజరవుతారని మంత్రులు చెబుతున్నారు. దీంతో ఆలయ అభివృద్ధికి ఎలాంటి హామీలు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.